దూల తీరిందా, అరే అరే దూల తీరిందా. ఇప్పుడు ఈ మాటలు ఎందుకంటున్నా అంటే సీజేపీ ప్రొటెస్ట్ అని అన్నారు. అందులో నీట్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారో దేవునికి ఎరుగు, కానీ మిగతా లఫుడ్ బ్యాచ్ అంతా కూడా ఆన్నే ఉంది. నీట్ వంకతోన చేయాల్సిన కథలన్నీ చేసిండ్రు. ఎంతైనా చాణక్య నీతి అబ్బా. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అమిత్ షా తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి చూస్తుంటే అబ్బా ఇవి కదా అసలైన నిర్ణయాలు అంటే అనిపిస్తుంది. సీజేపీ పేరుతో ఎవడెవడు ఎక్స్ట్రాలు చేసిండో, ఎవరెవడు హత్య చేసిండ్రో, ప్రైవేటు పబ్లిక్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేసిండ్రో, పోలీసుల మీద దాడులు చేసిండ్రో, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. సాక్షాత్తు ప్రధానిని కూడా ఎంత గలీజ్గా మాట్లాడిర్రో. ఇక ఇప్పుడు వాళ్ళ మీద ఏదైతే సీజేపీ ప్రొటెస్ట్లో చాలామంది క్రిమినల్స్ ఉన్నారు, క్రిమినల్స్తో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. స్టూడెంట్స్ని ఏం చేయకండి, స్టూడెంట్స్కి దానికి సంబంధం లేదు అంటూ సీజేపీ రిక్వెస్ట్ చేసింది, డిమాండ్ చేసింది అనుకుందాం. అయితే ఇప్పుడు అమిత్ షా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ సీజేపీ ప్రొటెస్ట్ కారణంగా ఎవరైతే కొంతమంది స్టూడెంట్స్ ముసుగులో నాటకాలు ఆడిర్రు చూసినారు కదా, వాళ్ళ మీద ఉన్న కేసులను తీసేయాలంటే వాళ్ళు నీట్కి ప్రిపేర్ అయిన వాళ్ళైనా ఉండాలి, లేదంటే ఇప్పటి వరకు ఒకసారైనా ఆ ఎగ్జామ్ని అటెండ్ చేసిన వాళ్ళన్నా అయి ఉండాలి. ఇక అది కూడా కాదంటే అట్లీస్ట్ నీట్ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు, కోచింగ్కి వెళ్ళిన వాళ్ళైనా, ఎవరైనా సరే నీట్ బాధితులు మాత్రమే ఈ స్టూడెంట్స్ ఖాతాలో ఉండాలి. అట్లని మా అన్న నీట్ రాసిండు, లేదా మా తమ్ముడు నీట్ రాసిండు, మా అక్క నీట్ రాసింది, ఇవన్నీ ఈ పప్పులు ఏవి ఉడకవు. ఒకవేళ ఇలాంటివి చెప్పినా కూడా మీ అన్న రాసింటే తీయండి, మీ అన్న రాసినట్టు ప్రూఫ్ తీయండి. దీనివల్ల నిజంగా ఈ నిర్ణయం ద బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే సీజేపీ ప్రొటెస్ట్లో మనం చూసినట్లయితే చాలామంది కూడా అసలైన స్టూడెంట్స్ ఎవ్వరూ లేరు. జస్ట్ ఏదో సోకులకి షో చేసుకోవడానికి, ఒక ఛాన్స్ దొరికింది కదా అని ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో హైలైట్ అయిదామని ఎన్నెన్నో కథలు పడిన బ్యాచ్ అక్కడ ఉంది. దేశాన్ని ముక్కలు చేస్తామన్న బ్యాచ్ ఉంది, దేవుళ్ళను తిట్టిన బ్యాచ్ ఉంది. అందరూ స్టూడెంట్స్ తప్ప మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ బ్యాచ్ అంతా కూడా ఈ జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ప్రొటెస్ట్లోనే ఉంది. ఎన్ని దారుణాలు అంటే అబ్బాబ్బాబ్బా, అసలు ఇట్లా కూడా చేస్తారా, ఇట్లా కూడా ఉంటారా, ఇంత చండాలంగా కూడా మాట్లాడతారా. ముఖ్యంగా అమ్మాయిలు మోదీని తిట్టుకుంటా ఎంత గలీజ్గా మాట్లాడి ఎంత గబ్బు చేసిండ్రంటే అంత గబ్బు చేసిర్రు. ఇప్పుడు తీస్తున్నారు, అన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు. అసలు నీట్ బాధితులు ఎవరున్నారు, వీళ్ళకున్న బలుపెట్లుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయట పడుతూనే ఉంటాయి. ఇందులో క్రిమినల్స్ని చూసినాము, రేపిస్టర్ని చూసినాము, మర్డర్ చేసిన వాళ్ళు ఇందులో చూసినాము. ఇక అంతేకాకుండా డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. మరి వాళ్ళంతా నిజంగా నీటి బాధితుల కోసమే పోరాడిండ్రా, నీటి బాధితుల కోసమే నిరసనలు చేసిండ్రా అంటే ఈ ప్లాట్ఫామ్ని ఒక అల్లర్లు సృష్టించడానికి ఎవరికి నచ్చినట్టు వాడు యూజ్ చేసుకున్నాడు. అక్కడ స్ట్రీట్ లైట్స్ని వల్లగొట్టిరు, సీసీ కెమెరాలను వల్లగొట్టిరు, 26కు పైగా కార్లని ధ్వంసం చేసిర్రు. అందులో పోలీస్ కార్లు ఉన్నాయి, పోలీసుల మీద దాడులు చేసిండ్రు. ఎంత చేయాలనో అంతకు మించి చేసిండ్రు. అసలు ఇలాంటి ప్రొటెస్ట్లు మనం దేశవ్యాప్తంగా ఎన్నడూ చూడలేదు. గతంలో చేసిన ప్రొటెస్ట్లు చూస్తే అసలు బయటికి వచ్చి గట్టిగా మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా నోరు నొక్కేసిన ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రొటెస్ట్ల పేరిట ఎంత ఆగమాగం చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కావాలి. మనం జార్ఖండ్ ప్రొటెస్ట్ని కూడా చూస్తున్నాము. అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్కి సీజేపీలో జరిగిన ప్రొటెస్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందంటే, నిజంగా ఈ సీజేపీలో జరిగిన ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు అమిత్ షా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది నిజంగా కరెక్ట్ నిర్ణయం. ఎందుకంటే వీళ్ళని పోనీలే, తప్పు చేసిరులే, తెలిసి తెలియక చేసిరులే అని క్షమించినా కూడా వీళ్ళు మారరు. ఎట్లా అంటే కుక్కతో ఒక వంకర అన్నట్టే వీళ్ళ బుద్ధులు కూడా వంకర. కాబట్టి మళ్ళీ ఇట్లాంటివే చేస్తారు, మళ్ళీ ముసలి కన్నీరు గారుస్తారు. మేము చేయలేదు, మాకు తెలియదు, మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని క్షమించండి అని కూడా మస్తు నాటకాలు షురూ చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఇంకొకసారి ఇలాంటి ఈ ప్రొటెస్ట్ల పేరుతో ఇలా దేశంలో కానీ అక్కడ ప్లేసెస్లో అల్లర్లు సృష్టించాలి,
పోలీసుల మీద దాడులు చేయాలి, అక్కడ పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది పడాలి, ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేయాలి, ఇలాంటి క్రూరమైన ఆలోచనలు, ఇలాంటి తింగరి ఆలోచనలు ఉన్న వాళ్ళని చక్కగా చేయాలన్నా, వాళ్ళకు భయం రావాలన్నా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని లోపలేయాలి, వాళ్ళకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అట్లా ఇస్తేనే ఇట్లాంటి వాళ్ళు ఇంకోసారి బయటికి రావాలన్నా కూడా భయపడతారు. మొన్న వరకు మనం చూసినాము, ఇంట్లో ఏ బొక్కలు దాచుకున్నా కూడా బయటికి గుంజి మరి ఆ పేరెంట్స్ ముందే వాళ్ళని 4 ఎట్లా తన్ని మరి బుద్ధి చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే పేరెంట్స్ కూడా ఈ ఎవరైతే ఓవర్గా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పుకుంటూ ఉన్నారో వాళ్ళని చెంపల మీద అటు ఇటు 4 పీకుతూ ఆ వీడియోలను కూడా సోషల్ మీడియాలో పెట్టిరు. ఆ వీడియోలు చూసిన తర్వాత అనిపించింది నిజంగా తల్లిదండ్రులు కరెక్ట్ పని చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా ఈ పని చేయాల్సిందే. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళను లోపలేయాలి. ఇంకోసారి దేశంలో ప్రధాని గురించి మాట్లాడినా, పోలీసుల మీద దాడులు చేసినా, ఇలాంటి ప్రొటెస్ట్లను ఇంకో రకంగా వాడుకున్నా కూడా ఇట్లే ఉంటుందని వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.